బల్లెం విశిష్ట పురస్కారం పొందిన శ్రీ కోట రామప్రసాద్ మాస్టర్ గారి బయోడేటా. వారు బల్లెం విశిష్ట పురస్కారాన్ని ఏప్రిల్ 27వ తేదీన తెలుగు చలనచిత్ర నిర్మాత మండలిలో ఈ పురస్కారాన్ని అందుకుంటున్నారు. 24 జూన్ 1962 సంవత్సరంలో జన్మించిన వీరి తల్లిదండ్రుల గురించి ముందుగా మనం చెప్పుకుందాం. కోట సత్యనారాయణ గారు వీరి తండ్రి గారు, ఇక కోట జయలక్ష్మి గారు వీరి తల్లి గారు. సో వీరికి కుటుంబం కూడా చాలా పెద్దది. సో విద్యాభ్యాసం ప్రాథమిక విద్య కాన్వెంట్ స్కూల్లో బాలాజీ కాన్వెంట్లో జరిగింది. ఆ తర్వాత సెకండరీ విద్య వేరొక చోట జరిగింది, ఉన్నత పాఠశాలలో, వేణుగోపాల ఉన్నత పాఠశాలలో జరిగింది. సో పత్తపాడు విలేజ్, కోనకలమిట్ల మండల్, తర్వాత ప్రకాశం జిల్లాలో వీరు నేటివ్ ప్లేస్ అయినా కూడా సెటిల్ అయింది ఇక్కడ అంటే తణుకు. 54 సంవత్సరాలుగా తణుకులో ఉంటున్నారు వీరు. సో ఆంగ్ల భాష ఉపాధ్యాయులుగా వీరు తమ సేవల్ని అందించారు. సో ఎంతో మంది విద్యార్థులకి విద్యాదానం చేశారు. సో అట్లా ఆయన ప్రొఫెషన్లో రాణిస్తూ, క్యారెక్టర్ నటునిగా, రంగస్థల నటునిగా కూడా రాణిస్తూ, పాటల రచయితగా, కవిత్వాన్ని కూడా తనలోని ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వీరి చదువు ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి సైకాలజీ, బీఎస్సీ, బీజెడ్సీ, బీఈడి, ఇంకా పర్సూయింగ్ ఎంఎస్సి బాటనీ. ప్రొఫెషన్ వచ్చి రిటైర్డ్ పీజీటీ ఇంగ్లీష్. కెరియర్ వచ్చి వర్క్డ్ ఇన్ ది టీచింగ్ ఫీల్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 39 years. వర్క్డ్ యాజ్ న్యాచురల్ సైన్స్ ఎన్ఎస్ టీచర్ ఇన్ ఎయిడెడ్ స్కూల్ 2 years. సో కోట రాంప్రసాద్ గారు ఇంత అనుభవంతో ఉండి పాలంగి విలేజ్ తణుకు దగ్గర ఉంటూ ఉండ్రా జవరం మండలం, ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వీరికి బల్లెం విశిష్ట పురస్కారం లభించింది. ఇక వీరి జీవిత ప్రస్థానంలో మర్చిపోలేని పాత్ర అల్లూరి సీతారామరాజు పాత్ర. ఆ పాత్రకు జీవం పోసి, ఆ పాత్ర ఔచిత్యాన్ని మరింత పెంచి అద్భుతంగా రాణించినటువంటి వారిని అభినవ అల్లూరి సీతారామరాజుగా కొనియాడారు అందరూ. సో ఆ గెటప్ని కూడా అందరూ కూడా చూసి మెచ్చుకున్నారు. వారిలో ఉన్నటువంటి కళా పిపాసకు అందరూ ముగ్ధులై ఎందరో ప్రశంసల వర్షాన్ని ఆయన మీద కురిపించారు. ఆయన జీవిత భాగస్వామి కూడా ఈ యొక్క కార్యక్రమాలను మెచ్చుకొని వారికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండి ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు. ప్రసిద్ధ సినీ కవి ఆరుద్ర గారితో ఇంటర్వ్యూ చేశారు కోట రాంప్రసాద్ గారు. అట్లాగే ఆంగ్ల భాష అధ్యాపకులుగా, టీవీ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, గేయ రచయితగా కూడా రాణించినటువంటి వీరి ప్రతిభను బహుదా ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖులందరూ. ఈ సందర్భంగా బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీ వారు కూడా గుర్తించి వీరి విశేషాల్ని తమ పత్రికల్లో ముద్రించడం జరిగింది. హీరో మాగంటి మురళీమోహన్ గారితో కూడా కలిశారు. వారి కుటుంబ సభ్యులతో వారు ఉన్నటువంటి ఫోటోల్ని ఇందులో చూడొచ్చు. చంద్రమోహన్ గారిని కలిసిన ఫోటోని కూడా చూడొచ్చు. అట్లాగే మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, వారు ఎంతో ప్రముఖులు, వారిని కూడా కలిశారు. అట్లాగే ఎన్సీసీలో కూడా వారు ప్రవీణులు అయ్యారు. ఆ ఫోటోని ఇందులో చూడొచ్చు. సర్టిఫికేట్ని కూడా చూడొచ్చు. అట్లాగే కృష్ణంరాజు గారిని కూడా కలవడం జరిగింది వారు. అట్లాగే వీరి రచనలు ఈనాడు, పశ్చిమ గోదావరిలో, ఎన్నో సాక్షిలో, సైన్స్ ప్రయోగాల్లో దిట్ట అంటూ వీరి గురించి, రామప్రసాద్ గారి గురించి, మాస్టర్ గురించి వచ్చాయి. సాక్షి దినపత్రికలో ముద్రితమైనటువంటి వార్తల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అట్లాగే స్టూడియోస్ దగ్గరికి వెళ్ళారు. రాంప్రసాద్ మాస్టర్కి మనం మన ఊరి బడి అవార్డు వచ్చినటువంటి విశేషాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మనం మన ఊరి బడి అవార్డు పొందిన సందర్భంగా వార్తా దినపత్రికలో ముద్రితమైనటువంటి న్యూస్ని, వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కటింగ్స్ని మనము ఈ దృశ్యంలో చూడవచ్చు మనం. అట్లాగే వారు ఎన్నెన్నో ఘనకార్యాలు చేశారు, ఎన్నెన్నో గొప్ప పనులు చేశారు. సో నటన మీద మక్కువతో సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రాణించారు. సో వారి యొక్క ఏకపాత్రలు చాలా ప్రసిద్ధి చెందినవి. రంగస్థల నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ రంగంలో కూడా రాణించాలనుకుంటూ ఇప్పుడు పూర్తి సమయాన్ని సినీ నటనకు కేటాయిస్తున్నటువంటి కోట రాంప్రసాద్ గారికి బల్లెం విశిష్ట పురస్కారం లభించడం పట్ల స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని ఫోటోలు చూడవచ్చు. అట్లాగే వారికి వచ్చిన సర్టిఫికేట్లు కూడా మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా కోట రాంప్రసాద్ని ఇక్కడ చూడవచ్చు మనం. అట్లాగే ఉపాధ్యాయ అవార్డులతో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగా కలెక్టరు, విద్యాశాఖ అధికారులతో అవార్డులు అందుకున్నారు. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా టీచర్స్ డే రోజు వారు ఎన్నో సత్కారాలు, సన్మానాలు, ప్రభుత్వ అవార్డులు, సర్టిఫికేట్లు కూడా పొందినటువంటి లక్షణాలని మనం ఇక్కడ చూడవచ్చు. ఆ తర్వాత ఆయనకు లభించినటువంటి సత్కారాలను
వేణోళ్ళ కొనియాడదగ్గటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో కోట రాంప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అభిమానులందరూ కూడా ఇప్పుడు సుప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో సినీ హీరో రాజేంద్ర ప్రసాద్తో ద్విదశాబ్ది పుస్తక ఆవిష్కరణ మహోత్సవంలో ఇప్పుడు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఒకప్పుడు అవార్డు స్వీకరించినటువంటి 2009లో స్వీకరించినటువంటి కోట రాంప్రసాద్ గారికి అభినందనపూర్వకంగా జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా అందరూ అభినందిస్తున్నారు. 7 జూలై 1987 కోట రాంప్రసాద్ గారి వివాహం వారి శ్రీమతి వరలక్ష్మి గారితో కోట వరలక్ష్మి గారితో జరిగింది. సో ఆ ఫోటోల్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ని సాధించినటువంటి వీరికి తను జీవితంలో సాధించడానికి తన తండ్రులతో పాటు తన తల్లిదండ్రులు ఎంత ఉపకరించారో అట్లా తన జీవిత భాగస్వామి కూడా ఉపకరించిందని చెప్పుకుంటారు. వినమ్రంగా భార్యను ఎంతో గౌరవిస్తారు వారు. అట్లాగే ఆయన శిష్యరికంలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇప్పుడు వారికి బల్లెం విశిష్ట పురస్కారం లభించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నారు. కోట రాంప్రసాద్ గారు మరెన్నో అవార్డులు రివార్డులు అందుకోవాలని కోరుకుంటున్నారు. అట్లాగే వారి వివాహ పత్రికను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఎప్పుడుదో వివాహ పత్రిక ఇప్పుడు చక్కగా పొందుపరిచి వారి యొక్క తలంబ్రాలు పోస్తున్నటువంటి సన్నివేశాన్ని కూడా ఇక్కడ మనం చక్కగా చూడవచ్చు. వరలక్ష్మి గారితో వారి యొక్క పెళ్లి పుస్తకాన్ని మనం ఇక్కడ చక్కగా చూడవచ్చు. అట్లాగే వారి జీవిత విశేషాలు అబ్దుల్ కలాం గారితో ఉన్నటువంటి ఈ ఫోటోని మనం ఇక్కడ చూడవచ్చు. స్టూడెంట్స్తో పాటు కోట రాంప్రసాద్ గారు మరి భారత ఒకప్పటి రాష్ట్రపతి వారితో ఉన్నటువంటి ఇది. అలాగే ఈనాడు పశ్చిమ గోదావరిలో వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించిన కటింగ్స్, అట్లాగే అప్పటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2008 వచ్చినటువంటి సందర్భము, అట్లా పిల్లలతో ఉన్నటువంటి ఇది. అట్లాగే బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీలో స్థానం సంపాదించినటువంటి వార్త, ఇవన్నీ కూడా వారిని ప్రముఖుల్ని చేసింది. 138వ పేజీలో సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన పేరు రావడం ఒక విశేషంగా చెప్పుకుంటున్నారు అందరూ. అది వార్తగా కూడా అన్నిట్లో ప్రచురితమైంది. సో ఏమైనా కోట రాంప్రసాద్ బల్లెం విశిష్ట పురస్కారాన్ని అందుకోవడం పట్ల స్థానికులు తణుకు ప్రజలే కాకుండా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. 9347503536 ఆయన నంబరు. ఎవరైనా వారికి చక్కటి వేషం ఇవ్వదలుచుకున్నా కూడా లేదా చక్కటి గేయం రాయించుకోవాలనుకున్నా కూడా పాలంగి విలేజ్ సంబంధించిన నియర్ తణుకు దగ్గర ఉంటున్నటువంటి వీరి యొక్క ఎక్స్పీరియన్స్ని గమనించి 63 సంవత్సరాల వయసులో వారు లిరిక్ రైటర్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నందువల్ల వారిని అభినందించవలసిందిగా ప్రోత్సహించవలసిందిగా మరీ కోరుకుంటూ వారికి మరోసారి శుభాభినందనలు మా సంస్థ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇది కూడా వారికి వచ్చిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ చూడొచ్చు మనం. సో ఎన్నెన్నో ఆయనకి దొరికినటువంటి సత్కారాలు సన్మానాల్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో వారు రచించిన గేయం కూడా నిడదవోలు చరిత్రను తెలిపే విధంగా ఒక గేయాన్ని కూడా వారు నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రాయడం జరిగింది. అట్లాగే నాటి నిర్వధ్యపురమే నేటి నిడదవోలు అంటూ వారు రాసినటువంటి కథనాలు ఎన్నెన్నో పత్రికల్లో వచ్చాయి. అట్లా బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీ 2026లో కూడా ప్రచురితమైనటువంటి వారి ఒక బయోడేటా 2025లో కూడా రావడం జరిగింది, 26లో కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు ఏప్రిల్ 27న జరుగుతున్న దశాబ్ది పుస్తకావిష్కరణ మహోత్సవంలో వారికి బల్లెం విశిష్ట పురస్కారాన్ని ప్రముఖుల చేతుల మీదుగా బల్లెం వేణుమాధవ్ సుప్రసిద్ధ దర్శకులు అందజేస్తున్నారు. సో ఈ సందర్భంగా వారికి మరీ అభినందనలు తెలియజేసుకుంటూ వారికి ఆయురారోగ్యాలు కలగాలని, కోట రాంప్రసాద్ మాస్టర్ గారు ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని ఆయన శ్రేయాభిలాషులు అందరూ కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఇలాంటి విజయాలు మరెన్నో దక్కాలని మరీ కోరుకుంటూ అభినందన అందరూ అందజేస్తున్నారు అభిమానులు. సో వారు పోషించినటువంటి క్యారెక్టర్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో కంగ్రాచులేషన్స్ కోట రాంప్రసాద్ గారు ఆన్ రిసీవింగ్ ద ప్రెస్టీజియస్ బల్లెం విశిష్ట పురస్కారం 2026 ఫ్రమ్ veteran director Sri Ballem Venumadhav garu on April 27th evening 6:30 p.m. at Telugu Film Chamber of Commerce, 2nd floor, Film Producer Council Hall. Congratulations once again. Namaste. అందరికీ నమస్కారాలండి. నా పేరు కోట రామప్రసాద్. నేను రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకుడిని.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని, ప్రవృత్తిరీత్యా టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. నేను తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో నివాసం ఉంటున్నాను. నా వాట్సాప్ నంబరు 9347503536. మరి నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా ఉన్న, ప్రవృత్తిరీత్యా ఒక కళాకారుడిగా కృషి చేస్తున్నాను. టీవీ సీరియల్స్లోను, సినిమాల్లోనూ నటిస్తున్నాను. మరి నా వయసు 62 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి కూడా నాటకాల్లో నటించాను, ఏకపాత్రలు వేశాను, అనేకమైనటువంటి టీవీ సీరియల్స్లో నటించాను. అలాగే ఇటీవల సినిమాల్లో కూడా చేస్తున్నాను. కొత్త కుర్రోడు అనే సినిమాలో జమీందార్ గారి ఇంట్లో పనివాడి వేషం వేశాను. ఆ పాత్ర పేరు సాంబయ్య. ఆ సాంబయ్య పాత్రలో నేను చెప్పినటువంటి ఒక కరుణ రసానికి సంబంధించినటువంటి ఒక డైలాగ్ మీకు ఇప్పుడు చెబుతాను. కొడుకు పుట్టాడని ఆనాడు సంతోషించాను, కానీ ఆడు ఈ దేవాలయంలో చిచ్చు పెడతాడు అనుకోలేదు. ఈ విషయం ఆనాడే తెలుసుంటే ఆని ఫ్రూట్లోనే చంపేసి ఉండేవాడిని అనేటటువంటి ఒక కరుణ రసానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి డైలాగుని నా చేత దర్శకులు వారు చెప్పించారు ఆ సినిమాలో. అదేవిధంగా మరి ఇటీవల తణుకు పరిసర ప్రాంతాల్లో రేలంగి గ్రామంలో నిర్మితమవుతున్నటువంటి రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాలో జగపతి బాబు గారితో, లైలా గారితో, అలాగే రాజీవ్ కనకాల గారితో కూడా నటిస్తున్నాను. అలాగే సీతారాముల కళ్యాణం సూతమరారండి అనేటువంటి సినిమాలో సుమన్ గారికి స్నేహితుడిగా కూడా వేశాను. ఈ విధంగా సినిమాల్లోనూ అలాగే టీవీ సీరియల్స్లో కూడా నేను నటిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా నేను దర్శక నిర్మాతలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరిచ్చే ఏ పాత్రలోనైనా సరే నేను ఒదిగి మీకు, మీ సంస్థకు, అలాగే నాకు కూడా వ్యక్తిగతంగా నాకు కూడా ఒక మంచి పేరు వచ్చేలాగా ఆ పాత్రలో నటించగలనని, జీవించగలనని మీకు హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. కోట రామప్రసాద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.